నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ లెక్క కట్టి చెల్లించిన అవమానం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. ధైర్యం తెచ్చుకొని మాధవి గారు కొడుకు కోడలికి ఫోన్ చేశారు. వెంటనే ఆవిడ కొడుకు రవి ఫోన్ ఎత్తాడు. రవి, ఎలా ఉన్నావు బాబు? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మన ఊళ్ళో వాళ్ళందరూ కాశీ యాత్రలకి బస్సు పెట్టుకొని మన ఊరు నుంచి బయలుదేరి వెళుతున్నారు. నేను ఎన్నో ఏళ్లుగా కాశీకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. వాళ్ళతో కలిసి నేను కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు మాధవి గారు. వెంటనే కొడుకు, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? పదే పదే మమ్మల్ని ఇలాంటివన్నీ చెప్పి ఎందుకు విసిగిస్తున్నావు? నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ప్రస్తుతం మేము నీకెలాంటి సహాయము చేయలేమని. అయినా సరే నువ్వు వినిపించుకోకపోతే ఎలాగా? మాకే చాలా ఖర్చులున్నాయి. అయినా సరే నువ్వు దాన్నే పట్టుకుని వేలాడితే ఎలాగా? నేనెంత ఇబ్బందుల్లో ఉన్నానో, ఎన్ని ఖర్చుల్లో ఉన్నానో ఆలోచించకుండా మాటి మాటికి ఆ కాశీయాత్రకు వెళతానని ఎందుకు అడుగుతున్నావు? మా కుటుంబంలో ఎన్ని ఇబ్బందులున్నాయో నీకు తెలుసా? మేము ఎంతెంత కష్టపడుతున్నామో నీకు తెలుసా? నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నోరు మూసుకొని ఇంట్లోనే కూర్చో అన్నాడు రవి. అప్పుడే వెనక నుంచి కోడలు అనిత గొంతు వినిపిస్తోంది. మీ అమ్మ మన ఇంటి వెనకాల ఏదో డబ్బుల చెట్టు నాటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సరదాగా వెళ్ళి కోసుకొచ్చుకోవడమే అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టుంది. బయటకు వెళ్ళి సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది డబ్బుల విలువ అంది అనిత. ఆ మాటలు వింటున్న మాధవి గారి కూతురు లత ఫోన్ తీసుకుంటూ, అన్నయ్య, అమ్మ సరదాగా గడపడానికి ఎక్కడికి వెళ్ళడం లేదు. నలుగురితో కలిసి తీర్థయాత్రలకి వెళదాం అనుకుంటుంది. అమ్మ ఎప్పటి నుంచో కాశీకి వెళ్ళాలని కలలు కంటుంది. ఎలాగైనా సరే కాశీయాత్రకు వెళ్ళాలని తను ఆశపడుతుంది. ఊర్లో వాళ్ళందరూ కలిసి బస్సులో కాశీకి వెళుతున్నారు. అందరూ వెళుతున్నారు కదా, అమ్మను కూడా పంపించొచ్చు కదా, దానికి ఎంత ఖర్చు అవుతుందని అంటూ లత మాట్లాడుతూ ఉంది. ఫోన్ స్పీకర్లోనే ఉంది. వెంటనే అనిత లతతో, లత, నీకు మీ అమ్మని యాత్రలకు పంపించాలని అంత కోరికగా ఉంటే ఆ ఏర్పాట్లన్నీ నువ్వే ఎందుకు చేయకూడదు? మాకిప్పుడు డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది అని అనగానే లత, ఏం మాట్లాడుతున్నావు వదినా నువ్వు? నువ్వు అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేనేమీ ఉద్యోగం చేయడం లేదు. నేను ఇంకా చదువుకుంటూనే ఉన్నాను. నేనెలా డబ్బులు సంపాదించగలుగుతాను? నా చేతిలో గనక డబ్బులు ఉన్నట్టయితే తప్పకుండా మా అమ్మని యాత్రకు పంపించేదాన్ని. నేను ఏదో ఒక ఉద్యోగం చేయడం ప్రారంభించిన రోజున ఖచ్చితంగా నా డబ్బులతోనే మా అమ్మని కాశీ యాత్రకు పంపిస్తాను అని మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు విని అనిత పక్క పక్క నవ్వుతూ ఉంది. వెంటనే అనిత, ఏం లత, ఎన్ని రోజులు నువ్వు కలలు కంటూనే ఉంటావు? నువ్వు ఆ పల్లెటూరులో ఉంటే నీకు ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేయడానికి నువ్వు అసలు సరిగ్గా చదువుకున్నావా? నీకు ఇంగ్లీష్లో మాట్లాడడం, రాయడం కూడా వచ్చా? ఉద్యోగం దొరకాలంటే అసలు ఎంత కష్టపడాలో నీకు తెలుసా? నేనైతే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను. నేను సిటీలో పుట్టి పెరిగాను. అందుకే నాకు బాగా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు కాబట్టే నాకు ఉద్యోగం వచ్చింది. కానీ నువ్వు ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నావు. వర్షం వచ్చింది అంటే నువ్వు చదివిన పాఠశాల పైకప్పు నుంచి నీళ్లు కూడా కారతాయి అంటూ వెక్కిరిస్తున్నట్టుగా మాట్లాడింది అనిత. వెంటనే లత కోపంగా, వదినా, మనం ఏ స్కూల్ నుంచి చదువుకున్నాము అనేది ముఖ్యం కాదు. మనలో విషయం ఎంతుంది అనేది ముఖ్యం. మనలో విషయం ఉంటే ఉద్యోగం తప్పకుండా వస్తుంది. మన తెలివితేటల మీదే ఏదైనా ఆధారపడి ఉంటుంది. ఏదో ఒక రోజు నేను మంచి ఉద్యోగం సంపాదించి నీకు చూపిస్తాను అని చెప్పగానే అనిత, మీ తల్లి కూతుర్లిద్దరికీ పిచ్చి పట్టినట్టుంది. యాత్రలకు వెళ్ళాలని పిచ్చెక్కిపోతున్నారు. అందుకే నేను మీ అమ్మని నా దగ్గర ఉంచుకోవడానికి కూడా నిరాకరించాను. ఆవిడ నా దగ్గరుంటే ఆవిడతో ఎలా వ్యవహరించాలో కూడా నాకు తెలియదు. ఆమె కొద్దిగా కుట్టు పని చేస్తుంది, ఎంతో కొంత సంపాదిస్తుంది. అందుకే లోపల లోపల తను గర్వపడుతూ ఉంటుంది అనగానే లత,
ఇది గర్వం కాదు వదినా, ఆత్మగౌరవం అంటారు దీన్ని. మేం మీ దగ్గర లేనందున మాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అని లత అనగానే మరోవైపు మాధవి గారు కూతురు చేతిలో నుంచి ఫోన్ తీసుకుని రెడ్ బటన్ నొక్కేసి ఫోన్ ఆఫ్ చేసేసింది. అప్పుడు మాధవి గారు కూతుర్ని తిడుతూ, నువ్వెందుకు నీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంటావు? కాసేపు మౌనంగా ఉండు. నువ్వు ఫోన్ లాక్కుని మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నాను కదా, నన్ను మాట్లాడనివ్వచ్చు కదా. ఆడపిల్లకి అంత కోపం పనికిరాదు అనగానే లత, ఏం చేయమంటావమ్మా? అన్నయ్య, వదిన నీతో ఎలా మాట్లాడుతున్నారో నేను చూస్తూనే ఉన్నాను. అవన్నీ చూసిన తర్వాత కూడా, ఆ మాటలన్నీ విన్న తర్వాత కూడా నన్ను ఇంకా ఊరుకోమంటావా నువ్వు? నిన్ను అంత అవమానిస్తున్నా కూడా నేను నోరు మూసుకుని ఉండాలా? అంది లత. మరోపక్క అనిత కూడా చిరాగ్గా తన భర్త రవితో, మీ చెల్లెలు మనతో నోటికొచ్చినట్టుగా ఎలా మాట్లాడుతుందో చూడండి. మీ అమ్మని చెల్లెల్ని ఒక్కసారి ఇక్కడికి పిలిచి నేనేంటో చూపిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. వాళ్ళ స్థితి ఏమిటో వాళ్ళకి ఖచ్చితంగా నేను తెలియజేయాలి. నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సిటీలో చదువుకున్నాను. తనేమో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అమ్మాయి. నేను ఇక్కడ సిటీలో చదువుకున్నాను కాబట్టే మీతో పాటు సమానంగా ఉద్యోగం చేస్తున్నాను. మీ అంత జీతం సంపాదిస్తున్నాను. మీ అమ్మ, చెల్లి ఇప్పటికీ గ్రామంలో నివసిస్తున్నారు. మీ చెల్లెలి ఫీజులు కట్టడానికి మీ అమ్మ చాలా కష్టపడి బట్టలు కుట్టి మరీ ఫీజులు కట్టాలి. ఒక్కోసారి డబ్బు అందుబాటులో లేకపోతే వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర చేబదులు తీసుకొని ఫీజులు కట్టే బ్రతుకులు వాళ్ళవి. వాళ్ళు నా గురించి అలా ఎలా మాట్లాడతారు? నన్నే విమర్శించడానికి ముందుకొస్తుంది చూసారా మీ చెల్లి? నాకొక్క అవకాశం ఇవ్వండి. నా విలువేమిటో మీ అమ్మకి, చెల్లెలికి చూపిస్తాను అనగానే రవి, లత, మా చెల్లెలి మాటలు నువ్వెందుకు పట్టించుకుంటావు? తనేదో చిన్నపిల్ల. ఏదో తెలిసి తెలియక మాట్లాడుతుంది. నువ్వు తన మాటలు పట్టుకుని వేళ్లాడొద్దు. ఆ మాటలని పదే పదే గుర్తు చేసుకుంటూ నీ మూడెందుకు పాడు చేసుకుంటావు? నువ్విలా వచ్చి సోఫాలో కూర్చో. నేను నీకోసం గ్రీన్ టీ చేసి తీసుకొస్తాను అని చెప్పి రవి ఇద్దరికి గ్రీన్ టీ చేసుకొచ్చాడు. ఇద్దరూ సోఫాలో కూర్చొని గ్రీన్ టీని ఆస్వాదిస్తూ ఉన్నారు. పనికిరాని విషయాలన్నీ ఆలోచించి నీ మూడు పాడు చేసుకోవద్దు అని రవి చెప్పగానే వెంటనే అనిత, నువ్వు మీ అమ్మ యాత్రల కోసం డబ్బులు అడిగితే మాత్రం, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం నాకు తెలియకుండా మాత్రం డబ్బులు ఇవ్వద్దు. మీరు గనుక డబ్బులు ఇచ్చినట్టయితే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అని చెప్పింది. వెంటనే రవి, అనిత, నువ్వెందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? నిన్ను అడగకుండా ఇప్పటి వరకు నేనేమైనా చేశానా? నువ్వు ఒప్పుకోకుండా నేను ఏ పని చెయ్యను అని, నీకు చెప్పకుండా నేను ఏ పని చెయ్యను అని నీకు తెలుసు కదా అన్నాడు రవి. సమయం నెమ్మదిగా గడిచిపోతూ వస్తుంది. కొడుకు కూడా తల్లితో ముక్కుసూటి సమాధానం చెప్పి తన ప్రతిపాదనను తిరస్కరించేశాడు. లత ఇంటర్ చదువు కూడా పూర్తయిపోయి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ కూడా వచ్చింది. అప్పుడు లత, అమ్మా, నేను ఇంటర్ చదువుని పూర్తి చేసేశాను. నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నేను పెద్ద చదువులు చదువుకోవాలి అని అనుకుంటున్నాను. బాగా చదువుకుంటేనే మనిషికి విలువ. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తాను అనగానే మాధవి గారు, అమ్మ లత, మన పరిస్థితులు నీకు తెలుసు కదా. నీ స్కూల్ ఫీజులు, ఇంటర్ కాలేజీ ఫీజులు కట్టడానికే నేను బట్టలు కుట్టి చాలా కష్టపడి డబ్బులు సంపాదించేదాన్ని. ఎలాగోలాగా అలాగే కష్టపడి నీ స్కూల్ ఫీజులు కట్టాను. కానీ నువ్వు ఇంజనీరింగ్‌లో జాయిన్ అవుతాను అంటున్నావు. ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ డబ్బుల కోసం మనం ఏం చెయ్యాలి? నువ్వు కాస్త నా పరిస్థితుల్ని అర్థం చేసుకో. మీ అన్నయ్య కూడా మనకిప్పుడున్న పరిస్థితులను బట్టి డబ్బులిచ్చే ఉద్దేశంలో లేడు అన్నారు. ఆ మాటలకి లత చాలా బాధపడింది. అమ్మ చెప్పిన మాటలన్నీ నిజమే. కాలేజీలో ఫీజులు చాలా ఉంటాయి. మా అమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఫీజు కట్టగలుగుతుంది? 4 సంవత్సరాలకి ఎంత వసూలు చేస్తారో కాలేజీ వాళ్ళు. కాలేజీ ఫీజులకి లెక్కే ఉండదు అని ఆలోచిస్తుంది లత. మాధవి గారు కూడా చాలా విచారంగా ఉన్నారు. లత తన హృదయంలోనే చింతిస్తూ ఉంది. నేను చదువుకోలేకపోతే ఉద్యోగం ఎలా చేస్తాను? నా తల్లి కోసం నేను ఏదైనా ఎలా చేయగలుగుతాను? అనుకుంటూ లత మాధవి గారితో, అమ్మా, నేను చదువుకోలేకపోతే, నేను ఏ ఉద్యోగము సంపాదించకపోతే నా అవసరాలన్నీ నేను ఎలా తీర్చుకోగలుగుతాను? నా జీవితాంతం నేను ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిందేనా? అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగినప్పుడు మాధవి గారు కూతురు కన్నీళ్లను చూసి కరిగిపోయారు.
అమ్మ లత, నిన్ను ఎలాగైనా సరే మంచి కాలేజీలో చేర్పించి ఎంత కష్టమైనా సరే నేను చదివిస్తాను. నేను ఏదో ఒక పని చేసి నీ కాలేజీ ఫీజులు కడతాను అని చెప్పగానే ఆ మాటలు విన్న లత మొహం వెలిగిపోయింది. ఒక్కసారిగా ఆ ఇంట్లో చాలా సందడి మొదలైంది. కానీ మరుక్షణంలోనే లత నిరుత్సాహంగా, కానీ అమ్మా, నీ దగ్గర డబ్బులు లేవు. ఫీజుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో ఒక సంవత్సరం అయితే ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. 4 సంవత్సరాలు నువ్వెలా కడతావు? అనగానే మాధవి గారు, నువ్వేమి కంగారు పడకమ్మా, నా దగ్గర 2 బంగారు గాజులున్నాయి కదా! వాటిని ఇంకా నా చెవి పోగుల్ని అమ్మేసి ఎలాగైనా సరే నీ కాలేజీ ఫీజు కడతాను అని చెప్పారు మాధవి గారు. అప్పుడు వెంటనే లత, అమ్మా, నువ్వు నా కోసం నీ విలువైన వస్తువుల్ని అమ్ముకోవద్దు. నా చదువు కోసం ఇదంతా చెయ్యొద్దు అనగానే మాధవి గారు, నువ్వు ఈ విషయాల గురించి అస్సలు ఆలోచించొద్దు. ఇక మనం ఈ ఊర్లో ఉండొద్దు. మనం సిటీకి వెళ్ళిపోయి నీ కాలేజీ దగ్గరలోనే ఒక గది అద్దెకు తీసుకుందాం. నువ్వు ఊర్లో ఎలాగైతే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేదానివో అలాగే సిటీలో కూడా ట్యూషన్లు చెప్పు. ఇప్పుడు మనం ఇక సిటీలోనే ఉందాం. ట్యూషన్ చెప్పడం ద్వారా నీకు కూడా కొన్ని డబ్బులొస్తాయి. మన ఖర్చులకు కూడా అవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా నువ్వు హాస్టల్‌లో ఉండవు కాబట్టి నీ హాస్టల్ ఫీజులు కూడా తగ్గుతాయి. నేను కూడా ఎలాగైనా సరే కుట్టు మిషన్ కుట్టి డబ్బులు సంపాదిస్తాను. మన ఇద్దరి సంపాదనతో ఇంటి ఖర్చులు, నీ కాలేజీ ఫీజులు ఎలాగోలాగా మనం మేనేజ్ చేయొచ్చు. ఎంత కష్టమైనా సరే మనం పడదాం అని చెప్పి, చదువుకోవాలన్న నీ కోరిక కూడా నెరవేరుతుంది కాబట్టి మనం కష్టపడదాం. నువ్వు చదువుకుని ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నావు. నువ్వు అనుకున్న దాన్ని ఎలాగైనా నువ్వు సాధించి తీరాలి. ఈ విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో అని మాధవి గారు చెప్పగానే లత కన్నీళ్లతో తల్లిని కౌగిలించుకుంది. అమ్మా, నేను శ్రద్ధగా చదువుకుంటాను. నేను కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నా వల్ల మీరు ఏదో ఒక రోజు చాలా ఆనందం పొందుతారు. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. నువ్వు అన్నయ్యని కూడా చాలా కష్టపడి చదివించావు. కానీ అన్నయ్య ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత మన నుంచి దూరం అయిపోయి తన సంతోషాన్ని మాత్రమే తను వెతుక్కుంటూ ఉన్నాడు. తన జీవితాన్ని తనకి నచ్చినట్టుగా, తన భార్యకి నచ్చినట్టుగా జీవిస్తున్నాడు. చాలా రోజుల నుంచి అన్నయ్య మనతో ఎలాంటి సంబంధాలు లేవు అన్నట్టుగా బ్రతుకుతున్నాడు అంది లత. ఆ మాటలకి మాధవి గారు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత లతకి మంచి కాలేజీలో అడ్మిషన్ దొరికింది. కాలేజీకి సమీపంలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని లత ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. లత చాలా తెలివైంది. తనకొచ్చిన మార్కుల కారణంగా కాలేజీ నుంచి తనకి స్కాలర్‌షిప్ కూడా వస్తుంది. లత ఇప్పుడిక శ్రద్ధగా చదువుకోవడం ప్రారంభించింది. ఇంటి విషయాల్లో కూడా శ్రద్ధ వహించడం మొదలుపెట్టింది. సిటీలో ట్యూషన్లు చెబుతూ డబ్బులు సంపాదిస్తుంది లత. మాధవి గారికి కూడా చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు కుట్టడానికి కూడా బట్టలిస్తున్నారు. ఎలాగోలాగా ఆ చిన్న గదికి అద్దె కడుతూ ఆ ఇంటి ఖర్చులన్నింటినీ సులభంగానే కవర్ చేస్తున్నారు వాళ్ళు. ఒకరోజు ఈ విషయం కొడుకు రవికి, కోడలు అనితకి తెలిసింది. అప్పుడు కొడుకు రవి అమ్మకి ఫోన్ చేసి, అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? లతని నువ్వు సిటీకెందుకు తీసుకెళ్ళావు? నువ్వు తనని చదివించడానికి ఇప్పటికే చాలా కష్టపడుతున్నావు. అయినా తనని ఇంజినీరింగ్‌లో చేర్పించి చదివించాల్సిన అవసరం ఏమిటి? తనొక ఆడపిల్ల. తనని చదివించడం వల్ల నీకేంటి లాభం? రేపు ఎవరో ఒకరొచ్చి తనని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతారు. తను ఉద్యోగం చేసి సంపాదించే జీతం మొత్తం తన భర్తకి, అత్తమామలకే ఉపయోగపడుతుంది. తన చదువు వల్ల నీకెలాంటి ఉపయోగము ఉండదు. నువ్వు ఎంత కష్టపడి చదివించినా రేపొద్దున నీకు తన సహాయం ఏమి చెయ్యదు అని చెప్పాడు రవి. ఆ మాటలు విన్న మాధవి గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే మాధవి గారు, బాబు రవి, నేను నీకు చదువు చెప్పించేటప్పుడు కూడా, నీ ఫీజులు కట్టేటప్పుడు కూడా నేను చాలా కష్టాలు పడ్డాను. కానీ నువ్వేం చేశావు? నీ చెల్లెలు అత్తమామల ఇంటికి వెళ్ళిపోతుంది అని నువ్వు చెబుతున్నావే, మరి నువ్వు మాత్రం నాకు దగ్గరగా ఉన్నావా? ఏ రోజైనా మీ అమ్మ, చెల్లి ఎలా ఉన్నారు, ఏమిటి అని నువ్వు పట్టించుకున్నావా? మా ఖర్చుల కోసం ఏ రోజైనా డబ్బులు పంపించావా? నీ స్వార్థం నువ్వు చూసుకుని నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు కదా! నువ్వు సహాయం చేయకపోతే వదిలేసేయి. అంతే తప్ప మమ్మల్ని వెనక్కి లాగి ఇబ్బంది పెట్టాలి అని అనుకోవద్దు. నీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలి అని అనుకోవద్దు. నువ్వు మా విషయాల గురించి ఆలోచించడం మానేసెయ్యి అని చెప్పారు మాధవి గారు. వెంటనే వెనక నుంచి, అనిత, వాళ్ళు కోరుకున్నది వాళ్ళని చెయ్యనివ్వండి. మీ చెల్లెలికి ఉద్యోగం ఎలా వస్తుందో చూద్దాం. చదువుకోగానే ఉద్యోగాలు వచ్చేస్తాయా ఏమిటి?
ఆ పల్లెటూరు చదువులకి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయనుకోండి. ఆ ఉద్యోగాలు చేస్తే ఖర్చులకు కూడా రావు డబ్బులు. దాంతో జీవితాన్ని గడపడం చాలా కష్టమైపోతుంది. మీ చెల్లి చదివిన తెలుగు మీడియం చదువుకి అంతకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలేమీ రావులే. మీరేమి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ కష్టాలు వాళ్ళని పడనివ్వండి. మన ఇద్దరము పెద్ద పెద్ద ఎంఎన్‌సి కంపెనీల్లో పనిచేస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం. నగరంలో పెద్ద సొసైటీలో పెద్ద ఇల్లు కూడా కొనుక్కున్నాం. ఇంట్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. మాలాగా మీరు కూడా దర్జాగా బ్రతకాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? ఇంత మంచి మంచి ఉద్యోగాలు సంపాదించడం మీ వల్ల అవుతుందా? అంటూ చీప్‌గా మాట్లాడుతుంది అనిత. ఆ మాటలకి లతకి చాలా కోపం వచ్చింది. వెంటనే లత ఫోన్ తీసుకొని, "వదినా, మా జీవితాల గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు" అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది లత. వెంటనే మాధవి గారితో, "అమ్మా, నేను నీకు చెప్పాను అన్నయ్య, వదినలతో మాట్లాడొద్దు అని. వాళ్ళు మనల్ని ఎన్నిసార్లు అవమానిస్తారు, ఎన్నిసార్లు తిరస్కరిస్తారు, ఎప్పుడూ మన గురించి చీప్‌గానే మాట్లాడతారు. ఎప్పుడూ మనల్ని వెనక్కి లాగే ప్రయత్నమే చేస్తారు. అయినా సరే నువ్వు నా మాట వినకుండా వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటున్నావు" అని మాట్లాడుతూ ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది. మాధవి గారు ఫోన్ ఎత్తారు. "అమ్మా, మేం మాట్లాడుతూ ఉండగానే మీరు ఫోన్ ఎందుకు డిస్కనెక్ట్ చేసేశారు? మీరు నా మాట ఎందుకు వినడం లేదు? అందుకే నేను మళ్ళీ ఫోన్ చేశాను. మీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. మా వివాహ వార్షికోత్సవాన్ని మేం చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. చాలా మంది జనాలొస్తున్నారు. మీరు కూడా రావాలి" అని చెప్పగానే మాధవి గారు చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. ఏం సమాధానం చెప్పాలో కూడా మాధవి గారికి అర్థం కాలేదు. "అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? నా మాటలు వినిపిస్తున్నాయా? ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయిందా మళ్ళీ? అమ్మా, నా మాటలు వినిపిస్తున్నాయా?" అంటూ కొడుకు మాట్లాడుతూ ఉండగానే మాధవి గారికి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. "మీ ఇద్దరికీ టికెట్లు రిజర్వేషన్ చేయిస్తున్నాను. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసేశాను. మీరు ఇప్పుడు నాకే ఎదురు సమాధానాలు చెప్పొద్దు" అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. ఆ తరువాత మాధవి గారు లతతో, "అమ్మా లత, మనం రేపు ముంబై బయలుదేరాలి. మీ అన్నయ్య మనకి టికెట్లు కూడా బుక్ చేసేశాడట" అని చెప్పగానే లత కోపంగా, "అమ్మా, నన్ను అడగకుండా నువ్వు ఎందుకు కన్ఫర్మ్ చేసేశావు? అన్నయ్యతో టికెట్లు ఎందుకు బుక్ చేపించావు? నన్ను అడుగుండాల్సింది ఒకసారి. నాకు వాళ్ళింటికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు" అనగానే మాధవి గారు, "అమ్మా లత, నువ్వలా మాట్లాడొద్దు. అన్నయ్య మనల్ని ఎంతో ప్రేమగా పిలిచాడు. అయినా సరే నేనెలా కాదనగలను" అన్నారు. వెంటనే లత, "మరి నా కాలేజీ సంగతేమిటి? పిల్లల ట్యూషన్ కూడా ఆగిపోతుంది కదా! నా క్లాసులు కూడా మిస్ అవుతాయి కదా! ఇంకా నీకు కుట్టాల్సిన బట్టలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నింటిని మనం ఎలా మేనేజ్ చేసుకుంటాం?" అనగానే మాధవి గారు, "నువ్వు దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 2 రోజుల్లో వెళ్ళడం, వెళ్లి తిరిగి రావడం 2 జరిగిపోతాయి. మనమేం అక్కడ ఎక్కువ రోజులు ఉండం కదా! రేపు వెళ్లి ఎల్లుండి తిరిగొచ్చేద్దాం. అన్నయ్య అంతగా పిలిచాక వెళ్ళకపోతే బాగోదు. తనకి చాలా కోపం వస్తుంది. అన్నయ్యకి కోపం వస్తే మనకి అంత మంచిది కాదు" అన్నారు మాధవి గారు. లత తనకి ఇష్టం లేకపోయినా తల్లి పట్టుబట్టడంతో అన్నయ్య, వదినల ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంది. తల్లి కూతుళ్ళిద్దరూ కొడుకు ఇంటికి చేరుకోగానే లత డోర్ బెల్ కొట్టింది. అప్పుడు తలుపు తెరిచే ఉంది. మెల్లగా తలుపు తోయగానే అన్నయ్య, వదిన సోఫా మీద కూర్చొని కనిపించారు. ఇల్లు చాలా బావుంది. చాలా ఖరీదైందిలాగా కూడా ఉంది. ఇల్లంతా ఖరీదైన వస్తువులతో నిండిపోయుంది. ఆ ఇంట్లో ముగ్గురు పనిమనుషులు కూడా ఉన్నారు. ఏదో ఫార్మాలిటీ కోసం అనిత ముందుకొచ్చి అత్తగారి పాదాలు తాకింది. పనిమనుషులతో మాట్లాడుతూ వెంటనే అతిథుల కోసం టీ తీసుకురమ్మని చెప్పింది అనిత. టీ తాగిన తర్వాత అనిత, లతతో ఇంకా మాధవి గారితో, "రండి, నేను మీకు మీ గది చూపిస్తాను" అంటూ ఆ ఇంట్లో ఉన్న అన్నింటికంటే చిన్న గదిలోకి తీసుకెళ్ళింది. అందులో కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి. అప్పుడు అనిత, "నేను నా తల్లిదండ్రుల కోసం, మా వైపు బంధువుల కోసం అన్ని గదుల్ని సిద్ధం చేసేశాను. మీరు ఎలాగూ ఊర్లో ఒక చిన్న గదిలోనే కదా ఉంటారు. మీకీ గది సరిపోతుందని నాకనిపించింది. మీకీ గదిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని నేను ఫీలవుతున్నాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనిత. మరుసటి రోజు వివాహ వార్షికోత్సవం పార్టీ ధూమ్‌ధామ్‌గా జరగబోతోంది. సన్నాహాలన్నీ చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. అనిత ఇంటి నుంచి కూడా చాలా మంది బంధువులు అక్కడికొచ్చారు. ఇంటి నిండా జనం.
చుట్టాలు, బంధువులు, స్నేహితులతో ఆ ఇల్లంతా నిండిపోయింది. అనిత అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వదినలు అందరూ వచ్చారు. ఇరుగు పొరుగు వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చారు. పార్టీ ఎక్కువ మందితో జరగడం వల్ల ఇంట్లో వంట మనిషి అన్ని వంటలు చేయలేకపోతోంది. తను ఇబ్బంది పడుతోంది. అందుకే అనిత అత్తగారి దగ్గరకొచ్చి, "మీరిద్దరూ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? అతిథుల్లా వచ్చి ఈ గదిలో కూర్చున్నారేమిటి? వంటగదిలో వంట మనిషికి కాస్త పనుల్లో సహాయం చేయండి. అతిథులందరూ వచ్చేశారు. వాళ్ళకి టీలు, ఇంకా టిఫిన్‌లు, జ్యూస్‌లు అన్నీ రెడీ చేయాలి" అని మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి రవి వచ్చి, "అమ్మా! అవును. దయచేసి మాకు కొంచెం సహాయం చేయండి. మీరు త్వరగా బయటకు రండి. అక్కడ ఏర్పాట్లన్నీ చూడండి" అని చెప్పాడు. వెంటనే లత, "అమ్మా! అన్నయ్య, వదిన ఈ ప్రవర్తన నాకసలేమీ నచ్చలేదు. వదిన వాళ్ళ తల్లి ఇంటి వాళ్ళందరూ హాయిగా ఉన్నారు. వాళ్ళందరూ దర్జాగా సోఫాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మనిద్దరం మాత్రం కిచెన్‌లోకి వెళ్ళి వంట పనులలో సహాయం చేయాలా? వంట పనులు చేయాలా?" అనగానే మాధవి గారు, "అమ్మ లత, నువ్విప్పుడు పంతాలకు పోవద్దు. అన్నయ్య ఇంట్లో మనమేమైనా అతిథులమా చెప్పు? ఇది మన కుటుంబం. మనం కొంత పని చేస్తే ఏం నష్టం వస్తుంది? ఇది నా కొడుకిల్లు. ఈ ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. మనం ఎవ్వరికీ ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మనం కొద్దిగా సహాయం చేస్తే తప్పేమీ లేదు" అంటూ ప్రేమగా కూతురికి నచ్చజెప్పారు మాధవి గారు. ఆ తర్వాత మాధవి గారు, ఇంకా లత వంటగదిలో భోజనం ఏర్పాట్లల్లో వంట మనిషికి సహాయం చేయడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత అనిత ఉద్దేశపూర్వకంగానే అత్తగారితో, "గెస్ట్‌లందరూ ఇక్కడ కూర్చునున్నారు. ఆఫీస్ కొలీగ్స్ కూడా చాలా మందొచ్చారు. వాళ్ళందరూ హాల్లోనే ఉన్నారు. దయచేసి నా స్నేహితులందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వండి. అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంత ఆలస్యం చేస్తే ఎలాగా?" అని చెప్పగానే లత అందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వడానికి కూల్ డ్రింక్ గ్లాసెస్ ట్రేలో సర్దుకొని తీసుకెళ్తూ ఉంది. అప్పుడే ఒక పిల్లాడి చెయ్యి గ్లాసుకి తగిలి కూల్ డ్రింక్ కింద పడిపోయింది. వెంటనే అనిత లతాని లాగిపెట్టి కుట్టింది. "ఇంత పెద్ద ఫంక్షన్‌లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మీకు తెలీదా?" అంటూ అత్తగారితో మాప్ తీసుకొచ్చి ఇక్కడంతా క్లీన్ చేయండి అని చెప్పగానే మాధవి గారు ఒక క్లాత్ తీసుకొచ్చి అక్కడ పడిన కూల్ డ్రింక్ అంతా శుభ్రం చేస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడే పక్కన కూర్చున్న అనిత స్నేహితురాలు, "అనిత, మీ ఇంటికి కొత్త పని మనుషులొచ్చారా ఏంటి? వీళ్ళని ఇంతకు ముందెప్పుడు చూడలేదు" అంటూ అడిగారు. అప్పుడు అనిత, "వీళ్ళు పని మనుషులు కాదు. మా అత్తగారు, ఆడపడుచు" అని చెబుతుందేమోనని మాధవి గారు, ఇంకా లత అనుకున్నారు. కానీ అనిత నోట్లో నుంచి వచ్చిన ఆ సమాధానానికి వాళ్ళిద్దరూ ఆశ్చర్యంతో షాక్ అయిపోయారు. వెంటనే అనిత, "అవును" అని సమాధానం చెప్పింది. "వీళ్ళిద్దరిని ఇప్పుడే కొత్తగా పనిలో పెట్టుకున్నాము. ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా! అందుకే పనివాళ్ళు సరిపోరని 2 రోజులకి మాత్రమే వీళ్ళని పనిలో పెట్టుకున్నాము. వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు. ఈ 2 రోజులు మాకు సహాయంగా ఉంటారని వీళ్ళని పనికి పిలిపించాం" అని చెప్పగానే అనిత స్నేహితులు, "వీళ్ళు బాగానే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మీ ఇంట్లో ఫంక్షన్ అయిపోగానే మా ఇంట్లో పని చేయడానికి వీలవుతుందేమో అడగండి. గ్రామం నుంచి వచ్చిన పనివాళ్ళైతే చాలా బాగా పనిచేస్తారని నా భార్య ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి అభ్యంతరమూ లేకపోతే మా ఇంట్లో పర్మనెంట్‌గా పనివాళ్ళలా నేను పెట్టుకుంటాను" అన్నాడు ఒకతను. అప్పుడు అనిత, "సరే సరే, ఈ విషయాలన్నీ నేను మీతో తర్వాత మాట్లాడతాను" అని చెప్పింది అనిత. ఆ తర్వాత లత ఇంకా మాధవి గారు తన గదిలోకొచ్చి దుఃఖాన్ని ఆపుకోలేక ఒకరినొకరు కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చారు. అప్పుడు మాధవి గారు, "నేను ఏ పని చేసినా ఇది నా కొడుకిల్లులా భావించి చేశాను. నా కొడుకిల్లంటే నా ఇల్లే అనుకున్నాను. కోడలు అందరి ముందు నన్ను, నా కూతుర్ని పనివాళ్ళని చేసేసింది. నలుగురిలో నా కూతుర్ని చెంపదెబ్బ కొట్టి అవమానించింది. ఈ అవమానాన్ని నేను భరించలేను. కోడలు మా ఇద్దరిని ఈ ఇంటికి ఫంక్షన్ ఉందని ఆహ్వానించి ఇంతలా అవమానిస్తుందా?" అంటూ మాట్లాడుతూ ఏడుస్తూనే ఉన్నారు మాధవి గారు. అప్పుడు లత, "అమ్మా, ఇంక ఏం జరిగినా సరే ఇంకోసారి నేను అన్నయ్య వాళ్ళింటికి రానే రాను. నాకు ముందే తెలుసు ఇలాంటి అవమానాలు మనకు జరుగుతాయని. అందుకే నేను నీకు కూడా వెళ్ళొద్దని హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా సరే నువ్వు అన్నయ్య ప్రేమగా పిలిచాడు, వెళదామని నన్ను బలవంతం చేసి మరీ ఇక్కడికి తీసుకొచ్చావు. ఈ అవమానం జరగడం కోసమే నువ్వు నన్నిక్కడికి తీసుకొచ్చినట్టున్నావు"
వాళ్ళ ప్రేమేంటో ఇప్పుడు నీకు అర్థమైపోయింది కదా అంది లత. కూతురు చెప్పిన మాటలు నిజమే అని భావించి వెంటనే తల్లి కూతుళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. ఆ తరువాత 3 ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు గ్రీన్ టీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు అనిత కళ్ళు న్యూస్ పేపర్ మీద పడ్డాయి. పేపర్లో లత ఫోటో ఉంది. ఆ ఫోటో చూసిన వెంటనే తను షాక్కి గురైపోయింది. ఆ పేపర్లో ఫ్రంట్ పేజీలో లత ఫోటో ఉంది. లత తన యూనివర్సిటీలోనే టాపర్‌గా నిలిచింది. దాని కారణంగానే న్యూస్ పేపర్‌లో తన ఫోటోని ప్రచురించారు. వెంటనే అనిత రవిని పిలిచి ఆ ఫోటో చూపిస్తూ ఉంది. చూడండి చూడండి మీ చెల్లెలు కాలేజీలో టాపర్‌గా నిలిచిందట అని చెబుతూ అనిత చాలా కలవరపడింది. ఎందుకంటే మీ చెల్లి కాలేజీలో టాపర్‌గా నిలిచింది. ఇప్పుడు తనకి మంచి ఉద్యోగం వచ్చేస్తుందేమో. వెంటనే మీ అమ్మకు ఒకసారి ఫోన్ చేయండి అని రవితో చెప్పింది. వెంటనే రవి మాధవి గారికి ఫోన్ చేశాడు. మాధవి గారు సంతోషంగా ఫోన్ ఎత్తి బాబు రవి ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అంటూ అడిగాడు. వెంటనే రవి లత విషయం అడగగానే అవునవును బాబు మన లత కాలేజీ మొత్తంలోనే ఫస్ట్ వచ్చిందట. తనకి చాలా మంచి మార్కులొచ్చాయి. క్యాంపస్ సెలక్షన్‌లో పెద్ద పెద్ద కంపెనీలు మూడింట్లో తను ఉద్యోగం సంపాదించింది. తను ఏ కంపెనీలో చేరుతుందో ఇక తర్వాత దానిష్టం అని చెబుతూ ఉండగానే ఆ మాటలు విని అనితలో టెన్షన్ మొదలయ్యింది. లత ఇప్పుడు 3 కంపెనీల్లో ఉద్యోగం సంపాదించిందా అనుకుంటూ టెన్షన్ కారణంగా అనిత చాలా కలవరపడిపోతూ ఉంది. తనకసలే ఆరోగ్యం బాగోలేదు. ఎందుకంటే తన ఆఫీస్ నుంచి 10 రోజులు సెలవు పెట్టి రవి, అనిత గోవా ట్రిప్‌కి వెళ్లారు. రవి ఇంకా అనిత అక్కడి నుంచొచ్చిన తర్వాత తనకి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. ఆరోగ్యం కోలుకునేదాకా తను ఆఫీస్‌కి వెళ్ళలేదు. చాలా రోజులు ఆఫీస్ నుంచి సెలవులు తీసుకుంది. ఆ తరువాత అనిత ఒక ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కూడా తప్పుగా చేయడం వల్ల కోపంతో తన బాస్ తనని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశాడు. తన పొగరు వలన తన బాస్‌తో కూడా రూడ్‌గా మాట్లాడింది అనిత. కనీసం రిక్వెస్ట్ చేసైనా ఉండుంటే ఆ బాస్ వినేవారేమో. కానీ ఆ పని చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ బాస్‌తో గొడవ పడి ఆఫీస్ నుంచి బయటకొచ్చేసింది. దాంతో అనితకు ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు. అందుకే కొత్త ఉద్యోగం కోసం చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ ఉంది. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ ఎక్కడా అనితకి ఉద్యోగం దొరకడం లేదు. ఒకరోజు తన ఆఫీస్ ఫ్రెండ్ నుంచి అనితకి కాలొచ్చింది. హలో అనిత, నిన్ను సస్పెండ్ చేసిన బాస్ ఆఫీస్‌కి రావడం లేదు. ఈ రోజు నుంచి మన ఆఫీస్‌కి కొత్త బాస్ వస్తున్నారు. కొత్త బాస్ చాలా మంచివాళ్ళట. ఆవిడ చాలా మంచిదానిలా ఉంది. పాత బాస్ నాకు కూడా నచ్చరు. అయితే ఈ కొత్త బాస్ చాలా మంచివాళ్ళని అందరూ మాట్లాడుకుంటున్నారు అంటూ అనిత స్నేహితురాలు చెప్పడంతో అనిత చాలా మంచిగా ఫీల్ అయ్యింది. వెంటనే అనిత నన్ను పాత బాస్ సస్పెండ్ చేశారు అన్న విషయం ఎవ్వరితోనూ చెప్పొద్దు. నేను ఆఫీస్‌కొచ్చి కొత్త బాస్‌ని కలుస్తాను. నేను కొత్త బాస్‌ని రిక్వెస్ట్ చేస్తాను. మళ్ళీ నన్ను ఉద్యోగంలోకి తీసుకోమని అడుగుతాను అని చెప్పింది. ఆ తర్వాత రోజు అనిత ఆఫీస్‌కి వెళ్ళగానే తన ఫ్రెండ్ షాక్ అయ్యి, "అనిత, మన కొత్త బాస్ ఎవరో నీకు తెలుసా? నేను తనని చూడగానే షాక్ అయిపోయాను" అనగానే అనిత, "ఇంతకీ ఎవరు మన కొత్త బాసు? నువ్వు ఎందుకంత షాక్ అయిపోయావు?" అని అడిగింది. వెంటనే అనిత స్నేహితురాలు, "ఆ రోజు మీ పెళ్లి రోజు ఫంక్షన్‌లో మీ ఇంట్లో సర్వెంట్‌లా పనిచేస్తుందే ఒక అమ్మాయి. ఆ అమ్మాయే మన కొత్త బాసు. నువ్వు ఆ అమ్మాయిని కూల్ డ్రింక్ పారబోసిందని చెంపదెబ్బ కూడా కొట్టావు" అని చెప్పగానే ఆ మాటలు విని అనిత ఒంట్లో 1000 వోల్ట్ల విద్యుత్తు ప్రవహించింది. ఇది ఎలా జరుగుతుంది? ఆమె ఒక పల్లెటూరికి చెందిన మట్టి పిసుక్కునే మొద్దు. ఈ ఆఫీస్‌లో ఆ పనికిరాని వృద్ధురాలి కూతురు బాస్ ఎలా అవుతుంది? నువ్వేదో అపార్థం చేసుకున్నావు. ఎవరినో చూసి ఎవరనుకున్నావో అంది అనిత. వెంటనే అనిత స్నేహితురాలు, లేదు లేదు. నువ్వు ఆ రోజు పని మనిషి పని మనిషి కూతుర్ని నాకు పరిచయం చేశావు కదా! నాకు బాగా గుర్తుంది. అంత తొందరగా వాళ్ళని నేనెలా మర్చిపోగలను? అని చెప్పిన మాటలకి అనిత ఆశ్చర్యపోయి గబగబా బాస్ క్యాబిన్ తెరిచుండటంతో క్యాబిన్‌లోకి వెళ్ళింది. క్యాబిన్‌లోకి వెళ్ళిన వెంటనే బాస్ కుర్చీలో కూర్చునున్న లతని చూడగానే అనిత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఏదో పీడకల కన్నట్టుగా ఒక్కసారిగా భయపడిపోయింది. అప్పుడు లత ఫోన్‌లో తన తల్లితో మాట్లాడుతూ ఉంది. అమ్మా, ఎవరో వచ్చినట్టున్నారు. నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేసేసింది లత. అనిత బాస్‌ని కలవకుండానే గబగబా వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంది. ఎవరో వచ్చినట్టున్నారు.
నేను బిజీగా ఉండడం వల్ల చూడలేకపోయాను. తలుపు దగ్గరికి ఎవరొచ్చుంటారు? లోపలికి రాకుండా తిరిగెందుకు వెళ్ళిపోయారు? అని అనుకుంది లత. అనిత కొత్త బాసు తన ఆడపడిచే అన్న విషయం ఇప్పుడిప్పుడే అనిత అంగీకరిస్తోంది. అనిత ఆఫీస్‌లో ఉన్న అందరితోనూ మన కొత్త బాస్ ఎవరో కాదు, మా ఆడపడిచే. నేను, నా భర్త పూర్తిగా తనకి డబ్బులు ఖర్చు పెట్టి చదివించాము. ఆమె చదువుకుంది మా డబ్బులతోనే. మేం సహాయం చేయబట్టే ఆవిడిప్పుడు ఈ పొజిషన్‌లో ఉంది అని గొప్పలు చెప్పుకుంటూ ఉంది. సరిగ్గా అదే సమయానికి లత బయటకొచ్చి బయట అందరితో మాట్లాడుతూ ఉన్న అనితని చూసింది. అందరి ముందు అనిత అలా అబద్ధాలు చెప్పడం చూసి అనితని అందరి ముందు తిట్టేసింది లత. వదినా, నువ్వు ఎందుకలా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు? ఇది ఆఫీస్, ఇల్లు కాదు. నువ్వు ఇదే ఆఫీస్‌లో పని చేస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎందుకలా అందరితో అబద్ధాలు చెబుతున్నావు? నువ్వు, అన్నయ్య మీరిద్దరూ కలిసి నన్ను చదివించారా? మీరిద్దరూ నన్ను ప్రయోజకురాల్ని చేశారా? నాకు అన్న, వదిన అంటూ ఎవ్వరూ లేరు. మేము మిమ్మల్ని ప్రేమిస్తూ దగ్గరైన రోజు మీరు అహంకారం చూపించి మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. ఈరోజు నేను మంచి పొజిషన్‌లోకి రాగానే నువ్వు మన మధ్య ఉన్న సంబంధాన్ని మళ్ళీ తిరిగి గుర్తు చేస్తున్నావా? అంది లత. అది విన్న అనిత, లత నువ్వు కాస్త మెల్లగా మాట్లాడు. ఇక్కడ ఆఫీస్‌లో నా పరువంతా తీయకు. పాత బాస్ నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. ఇప్పుడు నువ్వు నాకు కొత్త బాస్‌వయ్యావు. ఇది నీ చేతుల్లో ఉన్న పనే కదా! నన్ను ఈజీగా మళ్ళీ ఆ జాబ్‌లోకి తీసేసుకోవచ్చు. నా పొజిషన్ నాకు తిరిగివ్వచ్చు అని చెప్పగానే లత, వదినా దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని మళ్ళీ జాబ్‌లోకి తీసుకోలేను. పాత బాస్ మిమ్మల్ని ఎందుకు ఈ పనిలోంచి తీసేశారో ఆ విషయాలన్నీ నేను బయటకు తీసుకొచ్చాను. ఆ విషయాలన్నీ నేను తెలుసుకున్నాను. నువ్వు అన్ని తప్పులు ప్రాజెక్టు విషయంలో చేసినప్పుడు మళ్ళీ నేను నిన్ను ఎలా ఉద్యోగంలోకి తీసుకోగలుగుతాను? నేను నా ఉద్యోగానికి రికమెండ్ చేస్తే నాకే చాలా ఇబ్బందవుతుంది అంది లత. నువ్వు ఆఫీస్‌కి బాస్ అయినందుకు నువ్వు నీ పొగరుని చూపిస్తున్నావా? నన్నే ఆఫీస్‌లో అందరి ముందు అవమానిస్తున్నావా? అంటూ కోపంగా అనిత ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి చేరుకున్న తర్వాత తన భర్త రవితో జరిగిందంతా చెప్పింది. అనిత జరిగిన విషయం అంతా చెప్పగానే రవి వెంటనే తన తల్లి మాధవి గారికి ఫోన్ చేశాడు. మాధవి గారు ఫోన్ ఎత్తి రవితో, బాబు రవి ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అంటూ శాంతంగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు రవి జరిగిన విషయం అంతా తల్లితో చెప్పగానే మాధవి గారు, ఆ విషయంలో నేనేమి చేయలేను బాబు. లత ఎవరితో అయినా గౌరవంగానే మాట్లాడుతుంది. కోడలు అక్కడ నోరు జారుండుండొచ్చు. ఎందుకంటే కోడలు మమ్మల్ని ఇద్దరిని తన ఇంటికి పిలిచి కూడా నన్ను, నా కూతుర్ని పని మనుషులు అని చెప్పి అవమానించింది. కోడలికి ముందు నుంచి నోరు జారి ఎదుటి వాళ్ళని అవమానించే స్వభావం ఉంది. ఈ రోజు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియకపోయినా లత తప్పేమీ లేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే లత మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇంతే దృఢంగా నువ్వు నీ భార్య తప్పేమీ లేదని చెప్పగలుగుతావా? నీకా నమ్మకం ఉందా? అన్నారు మాధవి గారు. వెంటనే మాధవి గారు రవితో, నేను మీతో ఇంకో విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నా కూతురికి మొదటి జీతం రాగానే నన్ను కాశీయాత్రలకు తీసుకెళ్ళడానికి టికెట్లు బుక్ చేసింది. మేం వచ్చే నెలలో అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాము అని చెప్పగానే రవి, అమ్మా నేను, అనిత చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నా ఉద్యోగం పోయింది. అనితను కూడా ఆఫీస్‌లో వర్క్ సరిగ్గా చేయడం లేదని సస్పెండ్ చేసేశారు. మాకిప్పుడు డబ్బు చాలా అవసరం. ఇప్పటికే ఈ ఇంటి కోసం తీసుకున్న లోన్ కడుతూ ఉన్నాము. కార్ లోన్ కూడా తీసుకున్నాము. మా ఇద్దరికీ ఉద్యోగాలు పోయి, జీతాలు రాక ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టలేకపోతున్నాము. ఈ నెలలో గనక ఇన్‌స్టాల్‌మెంట్ కట్టలేకపోతే బ్యాంకు వాళ్ళు మా ఇంటిని, కార్‌ని రెండింటిని జప్తు చేసేస్తారు. ఈరోజు మీరు మంచి పొజిషన్‌లోనే ఉన్నారు కదా! లత మంచి జీతం సంపాదిస్తుంది కదా! మాకు కొంచెం సహాయం చేయండి అంటూ మాట్లాడుతూ ఉన్నాడు రవి. అదే సమయంలో అప్పుడే ఇంటికొచ్చిన లత తల్లి చేతిలో నుంచి ఫోన్ తీసుకొని, అన్నయ్య సమయం ఎంత వేగంగా తిరుగుతుందో చూసావా? అమ్మ నిన్ను కాశీయాత్రలకు వెళ్ళడానికి డబ్బులు కావాలని అడిగింది. అప్పుడు నువ్వు మాకు డబ్బులివ్వడానికి నిరాకరించావు. ఇప్పుడు నా దగ్గర పుష్కలంగా డబ్బులున్నాయి. మీరిప్పుడు మమ్మల్ని డబ్బులు కావాలి అని అడుగుతున్నారు. అసలు మీకు కొంచెం కూడా సిగ్గు శరం లేదా? ఏ మొహం పెట్టుకొని మీరు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు?
మేమసలైనా మీకు డబ్బులు ఎలా ఇస్తాము అని అనుకుంటున్నారు? డబ్బు లేని వాళ్ళమని, పల్లెటూరు వాళ్ళమని, మట్టి మనుషులమని మమ్మల్ని అవమానించారు కదా! అలాంటి మీకు నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. మీరు మమ్మల్ని ఇంటికి పిలిచి, మా విషయంలో చేసిన అవమానాన్ని మా జీవితాంతం మేము మర్చిపోలేము అని చెప్పింది లత. వెంటనే రవి అరుస్తూ, నీకు ఉద్యోగం వచ్చిందని ఎంత అహంకారం చూపిస్తున్నావు నువ్వు? నీ పెళ్ళైపోయాక అమ్మ మా దగ్గర ఉండాలి. అప్పుడు అమ్మని ఎవరు చూసుకుంటారో నేను చూస్తాను. కూతురు, కూతురు అని అమ్మ నిన్ను పట్టుకొని వేలాడుతోంది. ఎంత చేసినా కూతురు కొడుకుతో సమానం అవుతుందా? అంటూ అరుస్తున్నాడు రవి. ఆ మాటలకి లత, అవసరం లేదన్నయ్యా. నువ్వు ఈ విషయాలేవి ఆలోచించాల్సిన పని లేదు. అమ్మ గురించి నేను చూసుకుంటాను. అన్ని విషయాలు చూసుకోవడానికి నేనున్నాను. అమ్మని నీ మీద భారంగా నేనెప్పటికీ వదిలేయను. నా పెళ్ళైన తర్వాత కూడా అమ్మ నాతో పాటే ఉంటుంది. అమ్మని నాతో ఉంచుకోవడానికి ఒప్పుకునే అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మ నాతో ఉండకూడదు అని చెప్పే సంబంధాన్ని నా దరిదాపులకు కూడా రానివ్వరు. అలాంటి అబ్బాయిని నేనసలు పెళ్ళే చేసుకోను. నా గురించి నీకు బాగా తెలుసు కదా! అమ్మని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు నువ్వు నాకు ఫోన్ చెయ్యొద్దు. మా నుంచి ఎలాంటి సహాయాన్ని ఆశించొద్దు అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది లత. ఆ రోజు అనిత, రవి తనని అవమానించిన అవమానానికి ఈ రోజు పూర్తిగా లెక్క కట్టి బదులు తీర్చుకుంది లత. కాలం ఎవరి పక్షంగా ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ తెలియదు. డబ్బులు లేని కారణంగా, ఉద్యోగం లేని కారణంగా, వాళ్ళు పల్లెటూరు వాళ్ళైన కారణంగా ఎవ్వరిని మనం అవమానించకూడదు. ఈరోజు మనం ఎగతాళి చేసిన మనిషి గొప్పవాళ్ళై రేపు మన ఎదురుగా నిలబడొచ్చు. కాలచక్రం ఎవ్వరి కోసమూ ఆగిపోదు కదా! కాలం ఎవరిని ఎప్పుడు ఏ పరిస్థితుల్లో నిలబెడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకెలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్‌లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.